ఎల్డర్ సిబ్లింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి తెలుసా? నేను చెప్తా. వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెద్దోళ్ళే. నువ్వు పెద్దదానివి నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు పెద్దోడివి నువ్వే అర్థం చేసుకోవాలి. చిన్నోళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని ఓదారుస్తారు, పెద్దోళ్ళు ఏడుస్తుంటే మాత్రం నువ్వు పెద్దదానివి ఏడవక అంటారు. ఎంత పెద్ద బ్రో? చిన్నోళ్ళు 3 సంవత్సరాలు ఉంటే పెద్దోళ్ళు 5 ఉంటారేమో. వాళ్ళు కూడా చిన్నే, వాళ్ళ ఎమోషన్స్ కూడా మ్యాటరే. ప్రతిసారి వాళ్ళ చిన్నోళ్ళు వాళ్ళకేం తెలియదు నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అంటూ వాళ్ళు తప్పు చేసినా వీళ్ళనే తిడుతూ ఉంటారు. చాలా మంది పేరెంట్స్ ఫిజికల్లీ పక్కనే ఉంటారు కానీ ఎమోషనల్లీ దరిదాపుల్లో కూడా ఉండరు. బికాస్ దే ఆర్ ఓన్లీ అవైలబుల్ టు యంగర్ వన్. ఇది పాపం పేరెంట్స్ ఏం కావాలని చేయరు, వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు ఇట్లా చేస్తున్నారని. కానీ దీని వల్ల ఎల్డర్ సిబ్లింగ్స్ జీవితాంతం లవ్ ని డిజర్వ్ అవ్వరేమో అన్న ఫీలింగ్ లో ఉంటారు. చాలా హైపర్ ఇండిపెండెంట్ అయిపోతారు, ఎవరిని హెల్ప్ అడగరు. చిన్నప్పటి నుంచి వీళ్ళే అన్నిట్లో తగ్గునడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్సే ఉండదు అండ్ మేజర్లీ బౌండరీసే ఉండవు. దీని వల్ల అనవసరమైన మనుషుల దగ్గర తగ్గి ఉంటారు. వాళ్ళు వీళ్ళని అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళు గనుక భరించి ఏదో ఒకసారి రిటర్న్ అంటే ఇంకా వాళ్ళే హార్ట్లెస్, వాళ్ళే విలను. లిటరలీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అడాప్టెడ్ అన్న ఫీలింగ్ లో బతుకుతుంటారు. టు ద పేరెంట్స్ అవుట్ దేర్, మీరు మీ పిల్లలందరినీ ఈక్వల్ గానే లవ్ చేస్తారు, బట్ ఆ విషయం వాళ్ళకు కూడా తెలియాలి.